కొండబాబు గారు, అయ్యో కొండబాబు గారు, తులసి చెట్టునట్టు సయ్యొద్దు బాబు గారు, నా మాట వినండి. అయ్యో అమ్మగారు పూజకొస్తున్నారు, ప్రాణాలు తీసేస్తారు బాబు గారు. కొండబాబు గారు కొండబాబు, రాస్కల్, పవిత్రంగా పూజ చేసి తులసి మొక్కను పీకేస్తావా? ఎవరా నీకు బుద్ధులు నేర్పింది? భవానీ! అక్క, నీకేం చెప్పాను? ఈ వెధవని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత నీదే అన్నానా లేదా? బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. నువ్వు హైట్ ఉన్నావు, వీడు వెయిట్ ఉన్నాడు, అంతే తేడా. పూజ చేసుకునే చెట్టును పీకి ఏం చేయాలనుకున్నావు రా పిచ్చి సన్యాసి? నవ్విలి పారేస్తా పెద్ద మావయ్య. అమ్మా ఏయ్, ఏంటిది? దేవకోటి పెద్దత్త, కోటి సార్లు రాస్తే దేవబావ దక్కే అవకాశం ఉందట. అయ్యో, మనసులో చోటు దక్కుతుందట, నాకు పడిపోతాడట. కాళ్ళు విరగొడతానేమనుకున్నావు? బుద్ధిగా చదువుకోకుండా ఈ పిచ్చి రాతలేంటి? దేవాబాబు పడిపోతాడా? గొయ్యి తీసి పాతేస్తానేమనుకున్నావు తింగర్దానా? ఎవరు రాయమన్నారు? సోదమ్మ చెప్పింది. ఎక్కడుంది? ఎవరు రానిచ్చారు గేట్లోకి? సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఆంటీ నెక్స్ట్ నా మీద అటాక్ చేయరు కదా. రామకోటి కూడా రాసే వయసు కాదు నీది. బాగా చదువుకుని పరీక్షలు రాస్తే బాగుపడతావు, లేదంటే ఎవణ్ణో చేసుకుని బాధలు పడతావు. అర్థమైందా? దానికి అర్థమయ్యేలా నేను చెప్తాలే అక్క. దీనికి జీవిత విలువలు నేను నేర్పిస్తాను. ఏంటి? జీవిత విలువలు నేర్పిస్తావా నువ్వు? కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలీదు.
కట్టుకున్నవాడికి కాఫీ ఇచ్చే సెన్స్ లేదు. జీవిత పాఠాలు నేర్పిస్తుందట, జీవిత పాఠాలు. ఇక్కడ కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నాయి. అంతకు మించి పేరు సంపాదించిన ఘట్టమనేని వారసులకు గాని వంశస్థులకు గాని చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదు. ఓయ్, మీరిద్దరు ఇట్రండి. వీడు ఆకులు అలములు తింటూ బతకాలనుకుంటే వీణ్ణి జూ పార్క్ లో వదిలేసిరండి. స్టూపిడ్ ఫెలో. ఎండాకాలం పూర్తయ్యేలోపు విద్యాబుద్ధులు వచ్చుండాలి నీకు. అణుకువగా ఉండి ఆడపిల్ల అనిపించుకున్నావా సరే, లేదంటే పిచ్చాస్పత్రిలో జాయిన్ చేస్తాను, జాగ్రత్త. అఖిల, లీవ్ దెమ్. హడలిపోయారు. నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నా. అర్థం కాకపోతే వాళ్ళ కర్మని ఊరుకోను, అర్థం చేసుకోవాల్సిందే. ఈసారి మిమ్మల్ని కొట్టను. ఒకే బుల్లెట్. మీ ఫోటోలకి మీ అత్త ఫోటోకి కలిపి దండ పడుతుంది. మైండ్ ఇట్. గోవ గులాబ్ జామ్ అయిందా కొండా? మండుతుంది ఇక్కడ. నువ్వేంటే పసుపు రాసుకుంటున్నట్టు ఇక్కడ కూర్చుని దేవకోట రాసుకుంటున్నావా? పెద్ద తత్తుదని నాకేం తెలుసత్తా?